రవి గారు ఇదిగోండి మనం ఇలా ఈ తెల్ల నువ్వులు ఎండు కొబ్బరి మిర్చి అన్నీ కలిపి ఇలా పౌడర్ చేసుకున్నాం. ఓకే. ఇందులో కొంచెం ఉప్పు కూడా మన టేస్ట్ని బట్టి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఓకే. దీన్ని ఈ వంకాయలోకి మనం కూరాలి. ఓకే. ఎలాగో మీకు చూపిస్తాను. కట్ చేయనా అలా కట్ చేసుకోవాలమ్మా. ఇలా 4 భాగాలుగా కట్ చేయాలి. ఓకే. కట్ చేసి ఇదిగోండి ఇలా తీసుకోవాలి. ఓకే. ఇదిగోండి ఈ పొడిని ఇలా కూరాలి వంకాయ లోపలికి. ఈ పొడి కొంచెం పచ్చిగా అయినట్టుందమ్మా. ఆ కొబ్బరి తోట నువ్వులు కొబ్బరి అంటే కొబ్బరిలో కొంచెం ఆయిల్గా ఉంటుంది కదా, కొద్దిగా తడి వచ్చింది. మనం వేసుకునేటప్పుడు అలా పొడిగా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కూరి మళ్ళీ ఇలా దీన్ని చక్కగా ఇలా ప్రెస్ చేసి బయటికి రాకుండా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలాగే చేసుకుంటాం. అమ్మా చూసి ఇంకా చెప్పండి రవి గారు. చెప్పాలమ్మా మీరే. అమ్మా మీరు సినిమా ఇండస్ట్రీలో ఎలా వచ్చారు? మీకు ముందు నుంచి ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి? దీనికి చాలా పెద్ద కథ ఉందండి. చెప్పండి అమ్మా, వింటో షార్ట్లో చెప్పండి. అంటే అంత పెద్ద కథ వినే ఓపిక చెప్తే వింటామని మా ఆడియన్స్ కూడా వింటారు. ఏం లేదు, మాది తెనాలి. ఓకే. తెనాలి అంటే కళలకు నిలయం. ఓకే. వివిధ కళలు ఉంటాయి అక్కడ. నాట్ ఓన్లీ యాక్టర్స్, బుర్రకథలు, హరికథలు, క్లాసికల్ డాన్స్, పౌరాణికాలు, శిల్ప కళాకారులు, శిల్పాలు చెక్కుతారు చూడండి, వాళ్ళు కూడా తెనాలిలో ఫేమస్ అన్నమాట. సో ఆ తెనాలిలో పుట్టడం నా అదృష్టం. ఎందుకంటే అక్కడ నీరు తాగితే చాలు కళాకారులు అవుతారు అనుకుంటుంటారు. ఆ వాతావరణం, ఆ పైరు గాలి అన్నీ చక్కటి ఒక పల్లెటూరు తలపించి టౌన్ చాలా బాగుంటుంది. మీ టౌన్ పేరు ఏందమ్మా? తెనాలి. టౌన్ పేరే తెనాలి. అయితే మా నాన్నగారు చాలా ఇంట్రెస్ట్గా ఉండేవారు.